జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తహతలాడుతుండగా కంటోన్మెంట్ తరహాలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇంకోవైపు ఎలాగైనా సత్తా చూపించాలని బీజేపీ భావిస్తోంది. ఇలా గెలుపు కోసం ప్రధాన పార్టీలు తహతహలాడుతుంటే కీలకమైన తెలుగుదేశం ఎవరికి మద్దతు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. సెటిలర్స్ ఎక్కువగా ఉండటం, టీడీపీకి మంచి పట్టు ఉండటంతో సైకిల్ పార్టీ ఎవరి సైడ్ నిలుస్తుందో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. తెలుగుదేశం గనుక మిత్రపక్షం బీజేపీకే సపోర్ట్ చేస్తే గెలుపు అవకాశాలు తారుమారవడం ఖాయమా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రమే కాకుండా టీడీపీ, జనసేనలు కూడా దృష్టి పెట్టాయన్న వార్తలతో ఆసక్తి మరింత పెరిగింది. కాంగ్రెస్ అయితే కంటోన్మెంట్ తరహాలో విజయం సాధించాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలోని సీటు కావడంతో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాజకీయాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లతో పాటు బీజేపీ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. కొన్నాళ్లు సైలెంట్గా, మరికొన్నాళ్లు హడావుడిగా తెలంగాణ బీజేపీ తెలంగాణలో తన ఉనికి కాపాడుకుంటూ వస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు జూబ్లీహిల్స్లో పాగా వేసేందుకు తహతహలాడుతుంటే ఆ సీటుపై టీడీపీ, జనసేనలు కూడా కన్నేశాయన్న వార్తలతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఆ రెండు పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలు. జూబ్లీహిల్స్లో ఏపీ సెటిలర్లు ఓట్లు ఎక్కువ. గతంలో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరపున గెలిచారక్కడ. అయితే బీజేపీకి, టీడీపీకి జనసేనలు సపోర్టు చేస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉండొచ్చునన్నది ఒక అంచనా. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైన స్థానం. 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నాయకుడు మాగుంట గోపీనాథ్ విజయం సాధించి వైభవాన్ని చాటుకున్నారు. ప్రజల ఆదరణతో గౌరవనీయ స్థానం సంపాదించుకున్న గోపీనాథ్ అనారోగ్య కారణాలతో అనూహ్యంగా మరణించారు. ఆయన ఆకస్మిక మరణం ఉప ఎన్నికకు దారితీసింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు గోపీనాథ్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు, ప్రముఖులు కూడా జూబ్లీహిల్స్ పరిధిలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ నియోజకవర్గం మరింత ప్రజాదరణ పొందింది. దీంతో ఇక్కడ గెలుపు జెండా ఎగరవేసేందుకు అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా టీడీపీ ఏ అభ్యర్థికి మద్దతిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం నారా లోకేష్ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన కామెంట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పందించిన నారా లోకేష్ టీడీపీ ఈ ఎన్నికలో నేరుగా పోటీ చేయదని స్పష్టంగా చెప్పారు. అయితే ప్రధాన పార్టీకి మద్దతు ఇస్తామని మాత్రం చెప్పారు. ఈ అంశంపై తాము ఆలోచించి టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతు ఎవరికి ఉంటుందన్నది ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించే అంశంగా మారింది. జనసేన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకే సపోర్ట్ ఇస్తుంది. అయితే టీడీపీ సపోర్టు ఎవరికో తేలాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన కోరితే చంద్రబాబు మద్దతు ఇస్తారన్న చర్చ ఉంది. కానీ ఇదే సమయంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో కలిసి ఉన్న నేపథ్యంలో చంద్రబాబుపై బీజేపీ కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కూడా కాదని బీజేపీ నిలబెట్టిన రాధాకృష్ణన్కే చంద్రబాబు మొగ్గు చూపారు. అంతేకాదు ఏపీలో తమ కూటమి మరిన్ని కాలాల పాటు అధికారంలో ఉంటుందని కూడా చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీని వదులుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా బీజేపీకే జూబ్లీహిల్స్లో మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. ఇక టీడీపీ బలాబలాలను గమనిస్తే సెటిలర్లు, పెట్టుబడిదారులు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్లో టీడీపీకి మద్దతు ఉంది. ఇది ఆ పార్టీకి కలిసి వస్తుంది. అందుకే టీడీపీ మద్దతు కీలకంగా మారిందన్న చర్చ జరుగుతోంది.